హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు కూడా అండి మీ అందరి కోసం ఒక చక్కటి డిఐవై అయితే వచ్చేసాను. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, అందమైన తోరణం నేనే తయారు చేశానండి. చాలా సులువుగా ఇంట్లోనే మనము ఇటువంటి అందమైన మామిడాకులు బంతి పువ్వుల్లాగా కనిపించే ఈ ఫ్యాబ్రిక్ తోరణ్ణి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో మరి శ్రావణ మాసం వస్తుందంటే మనం ఇటువంటి డెకరేషన్ ఐడియాస్ అన్నీ మనం చేస్తూ ఉంటాం కదండి. సో అందుకనే ఇది ఇంకొక డెకరేషన్ ఐడియా అండి మీకోసమే. మరి వీడియో అయితే చూసేద్దాం. సో మరి ఈ తోరణం చేయడానికండి నేను యూజ్ చేసిన మెటీరియల్స్, ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను గ్రీన్ కలర్లో. ఇంకొకటి రైస్ బ్యాగ్స్ వస్తుంటాయి కదండి, అది కూడా తీసుకున్నాను ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం. ఇంకా బార్డర్ కూడా యూజ్ చేస్తున్నానండి, అది తర్వాత చూపిస్తాను మీకు. సో మరి ముందుగా అయితే అండి మనము మామిడి తోరణం షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ చిన్నది డ్రా చేశాను కదా, ఇదైతే అండి ఫైనల్ ఆ సైజ్ వస్తుంది మనకి. ఇదేమో ఈ పెద్దగా కనపడుతుంది కదండి, ఇది ఎక్స్ట్రా సైజ్ అండి. ఎందుకంటే ఈ పెద్ద సైజ్ కూడా ఎందుకు కట్ చేసుకున్నానంటే మనము క్లాత్ అనేది ఈ పెద్ద సైజ్ ప్రకారం తీసుకోవాలండి. ఎందుకంటే సైడ్లో మనకి 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఫైనల్గా స్టిచ్ చేశాక చిన్న లీఫ్ చూపించాను కదా, ఆ సైజ్ అయితే మనకి ఫైనల్గా వస్తుంది. సో అందుకే మీకు రెండు చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనం చిన్నది కట్ చేసి అది క్లాత్ మీద పెట్టి మళ్ళీ చుట్టూరి వదులుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఇలా కాకుండా మనం డైరెక్ట్గా పేపర్ కటింగే ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా సులువుగా మనము ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవచ్చండి. సో ముందుగా అయితే అండి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనకి ఎంత విడ్త్ కావాలో దాని ప్రకారం మనం మడుచుకొని ఈ లీఫ్ అనేది అక్కడ పెట్టేసి మనము డ్రా చేసుకోవాలండి. సో నేనైతే అండి ఫస్ట్ బ్లౌజ్ని సెంటర్గా మడుచుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క ఎడ్జ్ నుంచి నేను కొంచెం కొంచెంగా మడుచుకొని ఈ పేపర్ కటింగ్ని కట్ చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా కొంచెం కొంచెం మడుచుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి ఈ లీవ్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని మనం కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను డబల్ ఫోల్డ్ చేశాను కాబట్టి ఒక్కొక్క కటింగ్లో మనకి 2 లీవ్స్ అయితే వస్తాయండి. సో మనము టోటల్గా అయితే అండి ఇక్కడ ఈ తోరణం కోసం నేను 7 లీవ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. 7 అంటే మనకి 14 అయితే కావాలండి. ఎందుకంటే ఒక్కొక్క లీఫ్కి మనకి 2 పీసెస్ అయితే కావాలండి. 2 పీసెస్ పెట్టి స్టిచ్ చేయాలి, అందుకే 2 తీసుకోవాలి. సో మరి మా గుమ్మం అయితే అండి 30 ఇంచెస్ లెంగ్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 7 లీవ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మీ గుమ్మం ఎంత లెంగ్త్ ఉందో దాని ప్రకారం మీరు ఎంత పొడవు కావాలంటే అంత పొడవైన తోరణం తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇదే లీఫ్ సైజులో మనము ఈ రైస్ బ్యాగ్ను కూడా కట్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు ఒక్కొక్క లీఫ్ మనకి 3 పీసెస్ అయితే ఉంటాయండి, చూస్తున్నారు కదా. 2 ఫ్యాబ్రిక్ పీసెస్, ఇక ఒకటేమో రైస్ బ్యాగ్ పీస్. ఈ 3 ఈ విధంగా పిన్అప్ చేసుకొని చుట్టూరి కుట్టుకొని ఒక ఎడ్జ్లో మాత్రం అండి కొంచెం ఓపెన్ అయితే పెట్టుకోవాలి. ఈ ఓపెన్ పెట్టుకున్న ఎందుకంటే ఈ ఓపెన్లోంచి మనము ఈ లీఫ్ని రివర్స్ అయితే చేయాలండి. ఇప్పుడు కుట్టి కూడా చూపించాను కదా, ఇక కుట్టాక సైడ్లో కట్స్ అనేది పెట్టుకుందాం. మనము సైడ్లో కట్స్ పెట్టుకుంటేనే అండి మనకి ఈ లీఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఇక కర్వ్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా అక్కడ కూడా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేయకపోతే మనకి లీఫ్ షేప్ అనేది రాదు. ఇప్పుడు మనము రివర్స్ చేద్దాం. సో రివర్స్ అనేది చిన్న గ్యాప్ పెట్టాం కదండి, ఆ గ్యాప్లో నుంచి మనము స్లోగా రివర్స్ చేసామంటే ఈజీగా మనకి తిప్పుతుందండి. చూస్తున్నారు కదా, తిరుగుతుంది మనకి, చాలా చక్కగా లీఫ్ షేప్ అనేది కూడా వచ్చేస్తుంది. అందుకే నేను ఫినిషింగ్ అంతా బాగుంటుందని చెప్పి ఈ విధంగా ఎప్పుడు కుట్టాక రివర్స్ చేస్తూ ఉంటానండి. సో ఫైనల్గా మనకి లీఫ్ అనేది రెడీ అయిపోయింది. అది ఎలా ఉందనేది కూడా ఇప్పుడు మనం చూద్దామండి. సో మీరు కానీ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి యూస్ఫుల్వి, ఒకసారి అన్నీ చూసుకోండి. ఇక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక నేను పెట్టే వీడియోస్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లో ఆల్ అనేది క్లిక్ చేసేసుకోండి. నోటిఫికేషన్స్ లాగా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇక చూస్తున్నారు కదండి, చాలా చక్కగా మనకి మామిడాకు లాగా షేప్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం టాప్ స్టిచ్ కూడా వేసేసుకున్నామండి, చూస్తున్నారు కదా. ఇక్కడ గ్యాప్ అనేది అక్కడ మాత్రం వదిలేయండి, అది అలానే ఉంచేయండి, దాన్ని కుట్టక్కర్లేదు. అక్కడ నుంచి మనం చుట్టూరు అయితే కుట్టుకుందాం. సో అది ఎందుకంటే తర్వాత మనకి లోపలికి అయితే వెళ్ళిపోతుంది, అది మీకు చూపిస్తాను. ఇదే ప్రకారంగా మనము 7 లీవ్స్ అనేది అన్నీ ఇదే విధంగా కుట్టేసుకొని రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకొని రెడీగా పెట్టుకున్నాం. మరి ఇక బ్యాలెన్స్ ఏముందండి, లీఫ్ అంటే మనకి ఇలా ప్లెయిన్గా ఉండదు కదా. సో మరి ఒక ఆకు అంటే మనకి ఆకుకి మధ్యలో చిన్న చిన్న గీతల్లాగా వస్తాయి కదండి. సో మరి అవి కూడా మనము ఈ ఆకుకి గీస్తేనే కదండి మనకి ఆకులాగా అందంగా కనిపించేది, లేదంటే ప్లెయిన్గా ఉంటే మనకి ఆకులాగా ఫీలింగ్ అసలు రాదు కదండి. అందుకే నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సో మరి నేను ఏ విధంగా డ్రా చేశానో దాని మీద నేను ఇప్పుడు స్టిచ్ అయిపోతున్నానండి.
సో అన్ని ఆకుల మీద ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక ఈ లైన్స్ని అయితే అండి నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్తో కుడదామని అనుకున్నాను. సో టాప్ అయితే అండి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక బాటమ్ అయితే నార్మల్ థ్రెడ్ తీసుకొని కుట్టాలి. ఇక అవుట్ లైన్ అయితే అండి సన్నటి గోల్డెన్ డోరీ అనేది తీసుకున్నాను. చాలా సన్నటి డోరీ తీసుకోవాలండి, అప్పుడే మనకి బార్డర్ లాగా వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. చూసారు కదండి, కుట్టి మీకు చూపించేశాను. సెంటర్లో అయితే సిల్క్ థ్రెడ్తో కుట్టేశాను, బ్యాక్ సైడ్ ఏమో నార్మల్ బ్లూ థ్రెడ్ యూజ్ చేసేసానండి. ఇక అవుట్లైన్ కూడా ఈ డోరీ అనేది కుట్టేశాను. మనకి అందమైన పెటల్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, చాలా చక్కగా మనకి ఆకులు రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు తోరణం తయారు చేయాలంటే ఆకులన్నీ మనము ఒక స్ట్రింగ్కి అయితే కడతాం కదండి. సో ఇక్కడ మనము బార్డర్ అయితే తీసుకుంటున్నానండి నేను. సో ఇక్కడ నేను మా గుమ్మము 30 ఇంచెస్ అన్నాను కదండి. సో అందుకే నేను 30 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నాను. ఇక తీసుకొని ఇక్కడ ఉన్న పింక్ కలర్ అనేది మనము కట్ చేసుకుందామండి. ఇది అయితే ఇప్పుడు అవసరం లేదు, తర్వాత ఇది కూడా మనం యూజ్ చేసుకుందాము. సో పింక్ కలర్ కింద కొంచెం బార్డర్ ఉంది కదా, దాని పక్కన నుంచి మనము కట్ చేసుకున్నామంటే తర్వాతకి యూజ్ అవుతుంది మనకి. సో ప్లెయిన్గా గ్రీన్ బార్డర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇదే విధంగా రైస్ బ్యాగ్ కవర్ని కూడా మనం కట్ చేసుకుందాము. సేమ్ అదే లెంగ్త్ 30 ఇంచెస్కి. ఇక వెనకాల పక్కన వచ్చి మనము ఇందాక ఆకులకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ని అది కూడా కట్ చేసుకుందాం. సో 3 పీసెస్ అయితే మనకి రెడీ అయింది. సో ముందైతే అండి ఇందాకలాగానే మనము రైస్ బ్యాగ్ కింద పెట్టేసి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి బార్డర్ది, దానిపైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా పెట్టేసి 3 కలిపి ఒక సైడ్ అయితే కుట్టేయాలి. ఇక కుట్టాక ఈ విధంగా వెనక్కి తిప్పేసి మళ్ళీ తిరిగి టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఇంకొక వైపు అయితే అండి ఓపెన్ అలానే పెట్టాలి, ఎందుకంటే మనము ఇక్కడ నుంచి మనము ఈ ఆకులు అనేవి లోపలికి పెట్టేసి డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నామండి. జనరల్గా అయితే అందరూ బార్డర్ అంతా కుట్టాక వెనక పక్క కూడా కుడుతూ ఉంటారు, ఫినిషింగ్ అయితే రాదండి, అప్పుడు అన్ని కుట్లన్నీ బయట కనపడుతుంటాయి. అందుకే నేను ఈ లీవ్స్ కూడా లోపల పక్కన పెట్టి కుట్టాలని చెప్పి ఇలా చేస్తున్నాను. సో ముందుగా అయితే అండి కింద ఉన్న లైనింగ్ ఇక రైస్ బ్యాగ్ని మడతేసి కొంచెము ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకొని ఒక స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుందాం. ఇక ఆ స్టిచ్ వేసాక ఇప్పుడు మనము ఒక్కొక్క ఆకుని ఈ విధంగా మిడిల్లో పెట్టేసి ఇక పైన ఉన్న బార్డర్ని కూడా 1/2 ఇంచ్కి మడత పెట్టి ఈ విధంగా పిన్ చేసి పెట్టుకోవాలి. మనము ఒక్కొక్క ఆకుకి మధ్యలో అండి గ్యాప్ అనేది ఒక 2.5 ఇంచ్ అయితే నేను వదులుకుంటున్నాను. ఇక్కడ నేను 7 యూజ్ చేస్తున్నాను కదా, చూసారు కదండి. అన్నీ ఈక్వల్గా మనము ఈ విధంగా పెట్టుకొని పిన్అప్ చేసి పెట్టుకున్నామంటే స్టిచ్ అనేది సులువుగా వేయచ్చు. ఇప్పుడు స్టిచ్ కూడా చేసేసానండి, చాలా చక్కగా మనకి ఫినిషింగ్ కూడా వచ్చేసింది. పైన మనం వదిలిపెట్టిన ఆకు మీద అది లోపలికైతే వెళ్ళిపోయింది చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము బంతి పువ్వులాగా పువ్వులు కూడా తయారు చేద్దామండి. దానికి నేను ఇక్కడ ఈ ఆరెంజ్ ఎల్లోయిష్ కలర్ తీసుకుంటున్నానండి, బంతి పువ్వుల కలర్ షేడ్ అనేది రావాలని చెప్పి. సో పాంపామ్ అయితే తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను 3 ఫింగర్స్ విడ్త్తో నేను ఈ విధంగా చుట్టుకొని ఒక 60 స్ట్రింగ్స్ వరకు మనము చుట్టుకోవాలండి. ఇక చుట్టాక ఈ విధంగా నాట్ వేసుకున్నామంటే మనకి చాలా చక్కగా పాంపామ్ అనేది రెడీ అవుతుందండి. ముందు ఈ విధంగా నాట్ వేసుకోవాలి టైట్గా, ఆ తర్వాత మనము నార్మల్గా పాంపామ్ ఏ విధంగా తయారు చేస్తామో సిజర్తో కట్ చేస్తాం కదండి. సో ఇక్కడ మనము ఈ మడత పెట్టుకున్న ఊలంతా ఈ విధంగా సిజర్తో కట్ చేసేసి ఇక అన్ఈక్వల్గా ఉన్న ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా మొత్తము పాంపామ్ లాగా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక చక్కటి ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుందండి. సో మరి ఫ్లవర్స్ అయితే అండి మనం ఇక్కడ 6 అయితే తీసుకుంటున్నాము. సో ఇక్కడ నేను 6 పాంపామ్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం జనరల్గా మామిడి తోరణాలకు మధ్యలో బంతిపూలు కూడా పెడుతూ ఉంటాం కదండి గుమ్మానికి, అందుకే నేను ఈ ఐడియా యూజ్ చేసుకొని ఇక్కడ మధ్యలో బంతిపువ్వు లాగా మనకి లుక్ రావాలని చెప్పి ఈ పాంపామ్ యూజ్ చేస్తున్నానండి. దానికి నీడిల్ తీసుకొని నేను పాంపామ్ మీద ఒక పర్ల్ అనేది పెట్టేసి ఈ సెంటర్లో కుట్టేస్తున్నానండి. అన్నిటికీ లీవ్స్కి మధ్యలో సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి మనం. చాలా చక్కగా మనకి గుమ్మానికి తగిలించాక మనకి ఒక ఫీల్ అనేది వచ్చేస్తుందండి. మామిడాకులు పూలు పెట్టి మనం తోరణం కట్టినట్టు వస్తుంది. పండగలకి ఇది చాలా బాగుంటుందండి. సో మరి వచ్చేది మనకి శ్రావణ మాసం కదండి, మరి శ్రావణ మాసం అంటే పూజ టైంలో ఇటువంటివన్నీ మనము పెడుతూ ఉంటాం కదా. సో అందుకే అండి ఈ ఐడియాస్ అన్నీ మీకు చెప్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ 2 ఆల్రెడీ ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. సో మరి ఇది కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూసారంటే మీరు చక్కటి తోరణం అనేది మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇక మనకి తోరణం అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇంకా కొంచెము స్టైలిష్ లుక్ రావడం కోసం నేను ముందుగా అయితే మనము పింక్ కలర్ ఒకటి కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేద్దాము.
సో మరి దానికన్నా ముందండి మనము ఈ ఆకుల కింద చిన్న చిన్న బెల్స్ అనేవి కుట్టేద్దామండి. ఈ చిన్న బెల్స్ కుట్టడం వలన మనము గుమ్మానికి ఈ తోరణం కట్టినప్పుడు గాలి వచ్చినప్పుడల్లా మనకి ఈ శబ్దము గలగల అని చెప్పి మనకి వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇక్కడ బెల్స్ కూడా యూజ్ చేస్తున్నాను. మరి మీ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మీ ఐడియాని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బెల్స్ పెడితే బాగుంటుందని చెప్పి ఈ చిన్న బెల్స్ని నార్మల్ థ్రెడ్ తీసుకొని నేను గోల్డెన్ కలర్ది ఇక్కడ కింద అయితే ఎడ్జ్లో అయితే కుడుతున్నానండి. మనము ఈ బెల్ అనేది కాస్త టైట్గా కుట్టకుండా ఈ బెల్ అనేది మూవ్ అయ్యేలాగా మనము లూజ్గా కొంచెం అంటే లూజ్ కూడా కాదండి, జస్ట్ స్టిఫ్గా ఉండకుండా నార్మల్గా హ్యాంగ్ అయ్యేలాగా మనం కుట్టుకోవాలి. సో ఇదే ప్రకారంగా మనము అన్ని లీవ్స్కి కింద బెల్స్ అయితే కుట్టుకోవాలి. ఇక బెల్స్ అన్నీ కుట్టాకండి మిగిలింది మనము పింక్ కలర్ బార్డర్ యూజ్ చేయాలన్నాను కదండి, ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు కింద పక్క అయితే మనకి బంతి పువ్వులాగా రెడీ అయిపోయాయి కదా, ఇక పైన పక్కన మనము ఈ బార్డర్ అనేది యూజ్ చేద్దామండి. ఈ పింక్ కలర్ని నేను ఫోల్డ్ చేసుకొని పైపింగ్ లాగా డోరీ లాగా కుట్టుకున్నానండి. ఈ డోరీ లాగా కుట్టిన దాన్ని ఇక్కడ నేను ప్రెస్ చేస్తూ చక్కగా పెట్టేసి నేను స్టిచ్ అయితే వేసేసాను. ఇక అటు ఎండు ఇటు ఎండు ఉంటాయి కదండి రా ఎడ్జెస్, అవి కూడా నేను ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఫినిషింగ్ అయితే చేసేసాను. ఇక ఫినిషింగ్ చేశాక పైన అయితే నేను ఓపెన్ పెట్టానండి. ఇప్పుడు ఆ ఓపెన్లో మనము ఈ తోరణం కట్టాలంటే ఎడ్జెస్లో మనకి హ్యాంగింగ్ ఉండాలి కదండి, రింగ్స్ లాగా ఉండాలి కదా, అందుకే నేను చిన్న డోరీ తీసుకుని ఆ డోరీకి నేను ఒక గోల్డెన్ రింగ్ అనేది కనెక్ట్ చేసి నేను ఈ హోల్లోకి లోపలికి పెట్టేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, రెండు వైపులు సేమ్ ఇదే విధంగా మనకి హ్యాంగింగ్ రింగ్స్ అనేది పెట్టుకున్నామంటే చక్కగా మనము మేకులు కొట్టింటాం కదండి, వాటికి మనము ఈ తోరణం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక అంతే అండి, చూస్తున్నారు కదా చాలా చక్కటి అందమైన మామిడి తోరణాలు ఎంత చక్కగా క్లాత్లో రెడీ అయిపోయాయో. మరి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మరి ఇటువంటి ఐడియాస్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.